హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ శోభారాణి గైనకాలజిస్ట్. ఇవాళ ఓపీకి ఒక పేషెంట్ 1 మంత్ నుంచి సివియర్గా బ్లీడింగ్ అవుతుందని వచ్చారు. సో స్కాన్ చేసాము. స్కాన్ చేస్తే అది వచ్చేసి ఇన్కంప్లీట్ అబార్షన్, అంటే అబార్ట్ అయిపోయింది, బట్ ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ అనేవి ఉండిపోయినాయి. అప్పుడు చెప్తున్నారు పేషెంట్ హిస్టరీ, అంటే ఒక 2 months పీరియడ్ మిస్ అయింది అని బయట ఫార్మసీలో మెడిసిన్స్ తీసుకుని వేసుకున్నారు. సో వేసుకున్న తర్వాత ఒక 1 week 10 days వరకు హెవీగా బ్లీడింగ్ అయింది. సో కంప్లీట్గా అబార్ట్ అయిపోయింది అని కూడా ఉన్నారు. సో మళ్ళీ కొంచెం గ్యాప్తో అట్లానే బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతుందని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో అట్లానే బ్లడ్ లెవెల్స్ చెక్ చేసి చూస్తే హిమోగ్లోబిన్ 5 grams ఉంది. అంటే 12 grams 11-12 grams ఉండాల్సిన హిమోగ్లోబిన్ హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల 5 gramsకి తగ్గిపోయింది. సో ఇట్లాంటప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు సడన్గా కొలాప్స్ అవ్వచ్చు, లేదంటే సెప్టిసిమియాలో ల్యాండ్ అవుతారు పేషెంట్స్, అంటే సివియర్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇట్లాంటివన్నీ చాలా లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ప్రెగ్నెన్సీ అన్వాంటెడ్ అయితే మీ దగ్గరలో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వండి. సో వాళ్ళు స్కాన్ చేసి చూస్తారు. సో ఆ జెస్టేషనల్ ఏజ్ని బట్టి మెథడ్స్ అనేవి ఉంటాయి. అంతేగాని మీ అంతకు మీరు బయట మెడిసిన్స్ తీసుకొని వేసేసుకొని ఇంకా అయిపోయిందని అనుకుంటే మటుకు ఇట్లాంటి కాంప్లికేషన్స్ చాలా డేంజరస్ అండి. థ్యాంక్ యూ.